చేసి యాక్షన్లోకి వెళ్ళాలి, కోర్టులో ఛార్జ్షీట్ పడేయాలి, కోర్టు వారు నిర్ణయిస్తారు ఏం జరుగుతుందనేది. ఒకవేళ ఏ ఫిర్యాదునైనా తీసుకొని కాగ్నిజెన్స్ ఉంటే దాన్ని రిజిస్టర్ చేయకపోతే ఆ పోలీసులు చట్ట ప్రక్రియను అడ్డుకున్నట్టు, తప్పు చేసినట్టు. ఇది చట్టం చెబుతుంది, ఈ భారతదేశంలో రాజ్యాంగం చెబుతుంది. కానీ రెడ్ బుక్ రాజ్యాంగం, చంద్రబాబు నాయుడు రాజ్యాంగం మరొకటి చెబుతుంది. ఎవరైతే ఫిర్యాదు చేసి, ఎవరైతే రిజిస్టర్ చేసి పోలీసు అధికారులు ఆ నేరం మీద యాక్షన్ తీసుకుంటారో వాళ్ళని మాత్రం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఫిర్యాదుని అరెస్ట్ చేస్తాం, ఆ న్యాయ ప్రక్రియలో ప్రొసీజర్ ప్రకారం వెళ్ళినటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేస్తాం, కక్ష సాధిస్తాం, తడిగుడ్డలతో గొంతులు కోసేస్తాం అనేటువంటి విషయాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నిరూపిస్తున్నారు. 2 సంవత్సరాలు అయిన తర్వాత ఒక చట్ట వ్యతిరేకమైన కథ వారి ద్వారానే బయటకు వచ్చింది. దాని గురించి ఈరోజు మీకు చెప్పాలనే ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చాను. మీకు గుర్తుండే ఉంటుంది, కాదంబరి జత్వాని ముంబైకి చెందినటువంటి ఒక మహిళ. ఆమె తెలుగుదేశం ప్రభుత్వం జూలైలో వస్తే అక్కడి నుంచి కొన్ని కథనాలు వేస్తూ వచ్చారు. అసలు ఏమిటి ఈ కథ, ఏంటి ఈ వ్యవహారం, ఏంటి? ఒక్కసారి మనం దాని లోపలికి వెళ్ళాలి. కాదంబరి జత్వాని మీద కుక్కల నాగేశ్వరరావు గారు అనే ఒక పారిశ్రామికవేత్త నన్ను బెదిరించి, నాతో ఉన్న సన్నిహిత సంబంధాన్నో ఫోటోలను చూపించి నా దగ్గర డబ్బులు వసూలు చేసుకుంది, నన్ను బెదిరిస్తుంది అని ఒక కంప్లైంట్ ఇచ్చాడు పోలీస్ స్టేషన్లో. దాన్ని రిజిస్టర్ చేశారు, దాని మీద యాక్షన్ తీసుకున్నారు. రిజిస్టర్ చేశారు, కోర్టులో పర్మిషన్ తీసుకున్నారు. ఆమె నిందితురాలుగా చెప్పబడినటువంటి కాదంబరి జత్వాని ముంబైలో ఉంటుంది, ఆమె సినిమాల్లో కూడా నటించింది అనేది ఉన్న సమాచారం. ఇక్కడ నుంచి పోలీసు వారు కోర్టులో ఎఫ్ఐఆర్ పెట్టిన తర్వాత కోర్టు వారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని, అరెస్ట్ వారెంట్ తీసుకొని ముంబై వెళ్లారు. ముంబైలో పోలీస్ స్టేషన్లోకి వెళ్లి ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్లో విషయం చెప్పారు. వాళ్ళని కూడా కలుపుకొని వెళ్లి ఈ జత్వాని వారి కుటుంబ సభ్యుల్ని, ముద్దాయిల్ని అరెస్ట్ చేశారు. మళ్ళా కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. మళ్ళా కోర్టు పర్మిషన్ తీసుకుని ట్రాన్సిట్ వారెంట్ తీసుకుని మళ్ళా విజయవాడ తీసుకొచ్చారు. విజయవాడ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. విజయవాడ కోర్టు వారు రిమాండ్ ఇచ్చారు. రిమాండ్కి వెళ్లారు. రిమాండ్కి వెళ్లిన తర్వాత పోలీస్ కస్టడీ అడిగారు. 5 రోజుల పాటు పోలీస్ కస్టడీ ఇచ్చారు. 5 రోజులు విచారించారు. తర్వాత మళ్ళీ పంపించారు. తర్వాత వాళ్ళకి చట్టపరంగా బెయిల్ వచ్చింది, వెళ్లిపోయారు. చట్టబద్ధంగా చేసినటువంటి కార్యక్రమం ఇది. ఇది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష పెట్టాడు. ఈ ప్రభుత్వం మీద కక్ష పెట్టాడు. బహుశా ఆ పోలీస్ అధికారుల మీద కూడా కక్ష పెట్టినట్టున్నాడు. ఎవరైతే వెళ్లారో వాళ్ళందరికీ వేరే కక్ష ఉంది. అప్పుడు తిరగదోడాడు. ఎవరైతే దానిలో ముద్దాయిగా ఉందో ఆ క్రైమ్ నెంబర్ ఐపీసీ 384 కింద, ఎక్స్ట్రాషన్ కింద ఈ కాదంబరి జత్వాని అనే ఒక మహిళని ముద్దాయిగా చూపించారో ఆమె చేత కంప్లైంట్ ఇప్పించాడు. ఆన్లైన్లో కంప్లైంట్ తీసుకున్నారు. ఆన్లైన్లో కంప్లైంట్ తీసుకొని రిజిస్టర్ చేసి 3 సీనియర్ ఆఫీసర్ని సస్పెండ్ చేసి పారేశాడు. ఐపీఎస్ ఆఫీసర్ని. ఈ కుక్కల నాగేశ్వరరావు అనే పారిశ్రామికవేత్త ఉన్నాడు కదా, ఎవరైతే కుక్కల విద్యాసాగర్ రావు కాదంబరి జత్వాని మీద కంప్లైంట్ ఇచ్చినందుకు ఆయన అరెస్ట్ చేసి లోపల పెట్టారు. 3 ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేశాడు ఈ ప్రక్రియలో పాల్గొన్నందుకు. దాంతోపాటు ఒక ఏసీపీ కె హనుమంతరావును సస్పెండ్ చేశారు. సిఐని ఇబ్రహీంపట్నం సిఐని సస్పెండ్ చేశారు. 4 పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు ఈ కేసులో. ఎందుకంటే ఒక అమాయకురాలైనటువంటి మహిళను పట్టుకొచ్చి మీరు రకంగా చేస్తారా?
ఇది ధర్మం కాదు కదా, ఆమె చాలా అమాయకురాలు, నేరం చేయలేదు అని చంద్రబాబు నాయుడు గారు క్లీన్ చిట్ చేశాడు. నేను ఎందుకు ఈ విషయాన్ని ఇప్పుడు చెబుతున్నానంటే, అదే కేసులో కుక్కల విద్యాసాగర్ రావు గారు ఇవ్వగా ఎక్స్ట్రాక్షన్ కేసు మీద క్రైమ్ బుక్ చేశారో, క్రైమ్ నెంబర్ 90/24లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సిఐడి ఛార్జ్షీట్ పడేసింది. అది ఇక్కడ విషయం. ఏమని ఛార్జ్షీట్ పడేసింది తెలుసా? చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఆమె నిర్దోషాన్ని పడేలా, అమాయకురాలని పడేలా, ఇవి నేను మాట్లాడుతున్నాయి కాదు. సిఐడి ఛార్జ్ షీట్లో కోర్టులో పడేసినటువంటి ఛార్జ్ షీట్లోని అంశాలు ఏమిటాయంటే, ఇవి డబ్బులు వసూలు చేసిన మాట నిజమని పెట్టారు. కుక్కల నాగేశ్వరరావు గారిని బెదిరించి, ఆ కుక్కల విద్యాసాగర్ రావు గారిని బెదిరించి, కుక్కల నాగేశ్వరరావు అంటే వాళ్ళ నాన్నగారులే, కుక్కల విద్యాసాగర్ రావు గారిని బెదిరించి ఆయన దగ్గర డబ్బులు తీసుకుంది, ఈమె ఎక్స్ట్రాక్షన్కి పాల్పడింది అని వాళ్ళు పెట్టారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారి రాజ్యంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిఐడి హ్యాస్ సబ్మిటెడ్ ఏ ఛార్జ్ షీట్ బిఫోర్ ది ఆనరబుల్ కోర్ట్. ఏం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు? ఏం మాట్లాడారు ఇంతకు ముందు? ఏం చెప్పారు మీరు ఇంతకు ముందు? ఇవాళ గత్యంతరం లేని పరిస్థితుల్లో కొన్ని విషయాలు చెప్తాను. అక్కడ ఏమన్నారంటే, విద్యాసాగర్ రావు గారు ఏమన్నారంటే 1,32,47,400 రూపాయలు నా దగ్గర వసూలు చేసిందని చెప్పాడు ఆయన. వాళ్ళు అన్ని విచారించి బ్యాంక్ ఖాతాల్లో మాత్రం 4,98,000 ఉన్నాయి ఆమె అకౌంట్స్ లో. కొంతమేరకు వసూలు చేసిన మాట నిజమైన, మిగతా వాటిని మేము ఎంక్వైరీ చేస్తున్నామనేటువంటి మాట చెప్పారు. సరే, ఆమె ఉందో కూడా చెప్పారు, దానిలో నన్ను బలవంతంగా డబ్బులు వేసాడని చెప్పింది. అది వేరే అంశం. నేను ఇక్కడ ప్రధానంగా చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు అన్యాయం అక్రమమని ప్రచారం చేసి ప్రభుత్వం మీద కక్ష తీర్చుకొని 3 ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసి కేసులో ఆమె నిర్దోషి కాదు, ఆమెకు ప్రైమ్ ఆఫీసీ కేసు ఉంది, నేరానికి పాల్పడిందని సాక్ష్యాలున్నాయని చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లోనే సిఐడి పడేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మీరేమి సమాధానం చెప్తారు దీనికి అని అడుగుతున్నాను నేను ఇవాళ. మీకు కొన్ని విషయాలు చూపిస్తా. ఎంత ఘోరమైనటువంటి అంశం అంటే, ఇలాంటిది చరిత్రలో ఎక్కడ జరిగి ఉండదు. ఏ పోలీస్ అధికారుల్ని కేసు పెట్టినందుకు తీసుకెళ్లి లోపలేసినటువంటి సందర్భాలు లేవు. ఒక నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మాత్రమే ఇది జరిగింది. ఇది కక్షపూరితమైనటువంటి అంశం. ఇదే తడిగొడ్డలతో గొంతులు కోయటువంటి మోడస్ ఆపరెండి ఏ విధంగా ఉంటుందో మీరు ఒకసారి చూడాలి. ముందేం చేస్తారంటే, చంద్రబాబు నాయుడుకి ఏం తెలియదు అనుకుంటారు. ఆయనకు ఒక మీడియా ఉంది కదా, ఆ మీడియాలో ముందు ప్రచారం చేయిస్తారు. ఏ విధంగా ప్రచారం చేయిస్తారో మీకు నేను చెప్తా, చూడండి. ఇప్పుడు TV5లో ముందుగా ఈ కేసు పెట్టే ముందు ఏ విధంగా వచ్చిందో ఒకసారి చూడండి.